వెల్కమ్ టు సమృద్ధి పరులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ సమృద్ధి శ్రీకాంత్. ముఖ్యంగా మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మీరు సమృద్ధికి అర్హుణ్ణి అని ఒక మాట తీసుకొని ఎప్పుడైతే పదే చేయడం స్టార్ట్ అయ్యారో మీకు సమృద్ధి స్టార్ట్ అయింది. అవును, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. కంగ్రాచ్యులేషన్ ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా రాకపోయినా కొంతంత మార్పు అన్న వచ్చింది. అంటే ఏదే కానీ ఒకేసారి మార్పు అనేది రాదు కదా. సో మీ జీవన స్థితికి, ఇప్పుడు మీరున్న జీవన స్థితికి ఒక మార్పు కోసం నేను సమృద్ధికి అర్హుని అని చెప్పేసి ఎప్పుడైతే తీసుకున్నారో మీరు నిజంగానే సమృద్ధికి అర్హులయ్యారు. చాలా కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. సో కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు, కొన్ని కాల్స్ వస్తున్నాయి. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నాయి. మంచి చెడు రెండు వస్తున్నాయి. కానీ విశ్వ ఆకర్షణ సిద్ధాంతంలో మంచి చెడు లేవు. ఏదైనా మనం మంచిగా తీసుకోవాలి. అన్ని మంచి కాల్సే వస్తున్నాయి. ఇది ఒక గొప్ప శుభ పరిమాణంగా మనం భావించవచ్చు, తీసుకోవచ్చు. అందుకే మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెబుతున్నాను. ఎందుకంటే పూర్తిగా సమృద్ధి పనులు కాకపోయినా కొంతమంది ఏం చేస్తున్నారంటే మాలో కొంచెం పాజిటివ్ వచ్చింది, కొంచెం మార్పు వచ్చింది, మా జీవన స్థితి కొంచెంగా మెరుగుపడుతుంది, ఇంకా ముందుకెళ్ళాలంటే మేము ఏం చేయాలి, మాస్టర్ గారు మాకు ఏదైనా సలహా ఇవ్వండి, మాకు ఏదైనా రెమెడీ ఇవ్వండి అడుగుతున్నారు. ఒక్కటో గుర్తుపెట్టుకోండి, రెమెడీలు కానీ ఉన్న పరంగా జీవితాన్ని మార్చం. కానీ మీ జీవితానికి అనుకున్న ఏదైతే అనుకున్నామో దాన్ని మార్గాన్ని సులభం చేస్తుందని ఇంతకుముందు అనుకున్నాం. ఎప్పుడే కానీ రెమెడీల మీద డిపెండ్ కాకండి. కాకపోతే మనం ఏదైతే సంకల్పం చేస్తామో, అఫర్మేషన్ చేస్తామో దాన్నే విశ్వసించండి, దాన్నే బలంగా నమ్మండి, దాని మీద ఆధారపడకండి. ఖచ్చితంగా మన జీవన స్థితి మనం ఎలా కావాలనుకున్నామో అలా ఖచ్చితంగా మార్పు చెందుతుంది. ఇది వాస్తవం అండి. మీరు ఎవరు చెప్పినా చెప్పినా చాలా వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు శాస్త్రం ఇప్పుడు సైన్స్గా మారింది. అప్పుడు మన పూర్వీకులు చెప్పిన శాస్త్రం, మన వేద పండితులు చెప్పిన శాస్త్రం, మన ఋషులు చెప్పిన శాస్త్రం ఈరోజు సైన్స్గా భావిస్తున్నాం. సో ఆ రోజు అది సమృద్ధిగా జీవించడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మనకి ఇచ్చారు. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అని, మనీ మంత్రాన్ని చాలా పేర్లు పెట్టుకొని పిలుస్తున్నాం. ఏదైనా సరే అది మన జీవస్థితికి ఒక గొప్ప కారణం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను, మార్పు అనేది ఒకేసారి రాకపోవచ్చు, కానీ మీలో ఒక మార్పు అనేది వచ్చింది. మెల్లిమెల్లిగా మార్పు చెందుతున్నాం అంటున్నారు. కొంతమంది మాలో పాజిటివ్నెస్ పెరిగింది అంటున్నారు, కొంతమంది విశ్వాసం పెరిగింది అంటున్నారు. సార్ కొంచెం నాకు పర్వాలేదు, నేను ఒక స్టెబిలిటీగా ఉంటున్నాను, నేను ఒక విధంగా ఉంటున్నాను, నన్ను అందరిలో ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు. కొంతమంది ఫోన్ చేసి నేను ఇంకా ఏం చేయాలి మెరుగుపడాలంటే, నా జీవనస్థితి మెరుగుపరచుకోవాలంటే ఇంకా నేను ఏం చేయాలని అడుగుతున్నారు. కొంతమంది ఇంకా నేను ఏమి చేసినా మాకు ఇవ్వట్లేదండి, అమ్మినట్టు అనిపిస్తూనే అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్కటి. మనం ఈరోజు ఏదైతే మన జీవన స్థితి మనమైతే కావాలి అని అనుకుంటున్నామో, మన సంకల్పాలు కానీ మన కోరికలు కానీ ఏదైతే సరే మనం కోరుకున్నామో అవి కావట్లేదు అంటే అది కావని కాదండి, ఖచ్చితంగా అయ్యి తీరుతాయి. మనము తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఎక్కాం. ఇక్కడ అందులో 10 బోగీలు ఉన్నాయి. 10 బోగీల్లో 10 బోగీలు తిరుపతికి వెళ్తాయి. కాబట్టి మొదటి బోగి ముందు ఉంటుంది, వెనుక బోగి వెనక ఉంటుంది. కానీ దిగేది మాత్రం ఒకరు ముందు దిగినా ఒకరి వెనుక దిగినా అందరూ వెళ్ళేది తిరుపతికి మాత్రమే. ఇది కూడా అంతే. మీకు ఆ కోరిక, మీ సంకల్పం ఏదైతే నెరవేరలేదనుకుంటున్నారో ఆ సంకల్పం నెరవేరకపోవడానికి అడ్డంకులు మీరే. 100% ఇది నిజం. ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక ఆర్గనైజేషన్లో, ఒక కంపెనీలో చాలామంది పనిచేస్తున్నారు. సో ప్రతి ఒక్క కంపెనీలో సర్వసాధారణం ఇది. నేను చూసిన 10 కంపెనీలో సర్వసాధారణం. లంచ్ టైంలో కానీ టీ టైంలో కానీ అందరూ ఒక దగ్గరగా కూర్చొని బాత్కాని కొట్టడం అనేది సర్వసాధారణం. ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఏమని, నేను ఎంత కష్టపడినా అవ్వట్లేదు, బాస్ నన్ను గుర్తించట్లేదు, నాకు సరైన సాలరీ రావట్లేదు, నేను ఇలాగే ఉన్నాను, నేను అలాగే ఉన్నాను అని చెప్పి సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. ఒకరినొకరు మాట్లాడుతూ ఉంటారు. ఒకరితో వచ్చింది ఒకరి విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఆ కంపెనీ మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళింది, చూసింది. దీనికి ఏదైనా సరే ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి అందరినీ ఒక త్రాటి మీద తీసుకొస్తే కంపెనీ అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోటి ఈరోజు ఉన్న మన
వాట్సాప్ గ్రూప్కి, వాళ్ళకి ఏదైతే కంపెనీ వాట్సాప్ గ్రూప్ ఉందో వాళ్ళందరికీ మంత్ ఎండింగ్లో ఒక మెసేజ్ పంపించారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి. ఏమని? మీ అభివృద్ధికి మీరు ఎదగకపోవడానికి కారణం ఒకరున్నారు, వాడిని తెలుసుకోవాలంటే రేపు మీరు 10 గంటలకి మీటింగ్ కాన్ఫరెన్స్ కాల్లో రండి, ఆ వ్యక్తిని మీరు చూపిస్తారు. ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఎంత ఉత్సాహంగా ఉంటుంది. కొంతమందికి కసి, కొంతమంది వాడెవడో తెలుసుకోవాలని క్యూరియాసిటీ. ఎవరు నా జీవితానికి అడ్డుపడేవారు ఎవరు, నా వృద్ధికి అడ్డుపడేవారు ఎవరు అన్న క్యూరియాసిటీ ఎలా ఉంటుంది. అందరూ తొందరగా పనులు ముగించుకొని అనుకున్నట్టుగా వెళ్ళేసి తెల్లారు అందరూ అదే ఉత్కృష్టంతో, అదే దాంతో నేను తెలుసుకోవాలి, మన సంగతి ఎంతో చూడాలి, మన కథ ఎంతో చూడాలి. అందరూ కాన్ఫరెన్స్ కాకొచ్చారు. కాగానే కంపెనీ మేనేజర్స్ అందరూ వాళ్ళకి స్వాగతం పలికేసి శుభాకాంక్షలు తెలిపేసి అందరూ హాయిగా భోంచేసి, మీరు ఇప్పటివరకు ఎదురు చూస్తున్నదో మాకు తెలుసండి, మీ అభివృద్ధికి ఎవరైతే అడ్డంగా ఉన్నారో వారిని మీరు చూడాలనుకున్నారు కదా, ఓకే థ్యాంక్ యూ. మీరందరూ సంతృప్తిగా భోజనాలు చేసేసి మీరు ఒక్కొక్కరిగా ఆ రూమ్లోకి వెళ్ళి మీ అభివృద్ధికి కుంటుపడుతున్న వ్యక్తిని చూసి వెళ్ళండి అని చెప్పారు. మెల్లిగా అందరూ అత్యుత్సాహంగా అందరూ తిన్నారు, కొందరు తినలేరు. మెల్లిమెల్లిగా అందరూ ఆ రూమ్లోకి వెళ్ళారు. ఆ రూమ్లోకి వెళ్ళి తిరిగి బయటకు వస్తూ విచారంగా బయటకు వచ్చారు. ఇంతకు ఏముంది ఆ రూమ్లో? ఏమీ లేదండి. చుట్టూ అద్దాలు ఉన్నాయి, అంతే. చుట్టూ గ్లాసెస్ ఉన్నాయి. ఆ గ్లాసెస్లోకి వెళ్ళినప్పుడు ఎవరు కనబడతారు? ఎటు చూసినా మనమే కనబడతాం. అవును, ఎస్, నిజమే. అలాగే మన కోరికలకి ఇక్కడ అడ్డంకులు మనమే. ఎలా అంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ప్రతి నెల నాకు ఈ నెల ₹1,00,000 కావాలి అని అంటున్నారు. మరి అఫర్మేషన్, నాకు ఈ నెల ₹1,00,000 కావాలి. సో ఇక్కడ మనం చెప్పే అఫర్మేషనే రాంగ్. ఓకే, అదని తర్వాత మాట్లాడుకుందాం. మనకు ఒక ₹1,00,000 కావాలి అంటున్నాం. తర్వాత ఏదో కాల్ వస్తుంది, ఏదో వస్తుంది. నాకు ₹1,00,000 కాదు, 10,000 వస్తే చాలు అనుకుంటాం. మళ్ళీ ఏమనుకుంటాం? వద్దు, ఈ రోజు నాకు ₹1,000 వస్తే చాలు అంటాం. వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, ఏమొద్దు, నేను ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటాం. ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు చెప్పండి? మీ అఫర్మేషన్ హ్యాపీగా ఉందా? ఓకే, మీ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా ఉందా? ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు, అటు యూనివర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవునా కాదా చెప్పండి? నాకు మంచి విల్లా కావాలనుకుంటున్నాడు. అమ్మో, అంత విల్లానా? నా ₹1,00,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని కోట్లు ఇక్కడి నుంచి పెట్టాలి. ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే చాలు. అంత డబుల్ బెడ్రూమ్ ఇల్లా? వద్దు, నేను అద్దె కొంప నుంచి బయట పడతాను, నాకంటే ఒక సొంత ఇల్లు ఉంటే చాలు. ఈ అఫర్మేషన్, మల్టీపర్పస్ అఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎవరికి కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ కోరిక ఎలా నిలబడుతుంది? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, యూనివర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. యూనివర్స్ మీకు విల్లా ఇవ్వాలా, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలా, నార్మల్ ఇవ్వాలా, అయితే అద్దె కొంప నుంచి బయటపడేయాలా? ఏది చేయాలో మనకే క్లారిటీ లేనప్పుడు మన సంకల్పం ఎలా మేనిఫెస్టేషన్ అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా, ఒక్కసారి ఆలోచించండి. ఒక దిక్కు సంబంధ బాంధవ్యాలు కావాలంటున్నావు, మరో దిక్కు వద్దు అంటున్నావు. నేను హెల్తీగా ఉండాలి అంటున్నావు, వద్దు నేను ఇలా ఉంటే పర్వాలేదు అంటున్నావు. నాకు లగ్జరీ కారు కావాలనుకుంటున్నావు, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, వద్దు మళ్ళీ నువ్వేరా అనుకుంటున్నారు. ఏది క్లారిటీ ఉంది? మనం బ్రెయిన్కి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం? ఒక మాట చెప్పండి. మీరు ఒక్కటి తీసుకోండి, ఒక్క సింగిల్ సెంటెన్స్ తీసుకోండి, పదే దాని మీద చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అంతేగాని మిస్డ్ అఫర్మేషన్స్, మిస్డ్ సిగ్నల్స్, మిక్సింగ్ సిగ్నల్స్ యూనివర్స్కి ఇవ్వకండి. ఎందుకంటే యూనివర్స్ కన్ఫ్యూజ్ అవబోతుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది, యూనివర్స్కి రాంగ్ ఫ్రీక్వెన్సీ వెళ్తుంది, తిరిగి మేనిఫెస్ట్ అవుతలేదు. మళ్ళీ మీరే అంటారు యూనివర్స్ లేదు, బొక్క లేదు అంటారు, దేవుడు లేదు, దయ్యం లేదు అంటారు. నేను ఎంత దేవుని కొలిసినా నాకు ఇవ్వలేదు అంటారు. ఎంత చేసినా యూనివర్స్ నేను అనలేను, ఎంత చేసినా యూనివర్స్ నాకు ఇవ్వట్లేదు, నేను అదే మిస్టేక్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మిస్టేక్ ఎవరిదండి? ఒక్కసారి ఆలోచించండి. నేను తప్పు మాట్లాడితే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, కానీ ఒక్కసారి దీని గురించి ఆలోచించి దయచేసి మీకు ఏం కావాలో స్పష్టంగా తీసుకోండి. హౌ టు మేక్ అఫర్మేషన్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇంత ముందుకు వీడియోలో చాలా ఇచ్చి ఉంటాను, ఒకసారి చూడండి, పదే చేయండి. మీకేం కావాలో స్పష్టంగా తీసుకోండి, దాన్ని అనుభూతి చెందండి. ఒకటే తీసుకోండి, మార్చకండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా మార్చకండి. ఓకే,
మనం ఉన్న పరంగా డిగ్రీ పాస్ కాలేదండి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఇంత ముందు నేను చెప్పడం జరిగింది. ఒకేసారి మనం ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో మార్పులు చెంది ఈ స్టేజ్కి వచ్చాం. ఒకేసారి అవ్వమంటే అవుతుందా? అవ్వదు. కానీ మనం ఏ అపర్మేట్ చేసినా, ఎంత అపర్మేట్ చేసినా డిపెండ్ అవర్ మన ఫ్రీక్వెన్సీని బట్టి అది ఎప్పుడు మేనిఫెస్టేషన్లో అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. కానీ మేనిఫెస్టేషన్ అవ్వడం మాత్రం తథ్యం. ఎప్పుడు మీ ఫ్రీక్వెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, మీ వైబ్రేషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, మీ ఆలోచన పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, మీ నమ్మకం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. శాస్త్రం ఇదే చెప్తుంది, సైన్స్ ఇదే చెప్తుంది. మై డియర్ మ్యూజిషియన్స్, మీరు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు స్పష్టంగా కోరుకోండి, దాని మీదే నిలబడండి, విశ్వసించండి, మీకు కావాల్సిందంతా కోరుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, నాకు అవ్వట్లేదు, నా కోరిక నాకు అవ్వట్లేదు అనడానికి మీకు ఇప్పుడు ఒక స్పష్టమైన ఆలోచన వచ్చింది అనుకుంటా. ఇంకా స్పష్టమైన క్లారిటీ కావాలన్న వారికి సమృద్ధి మంత్ర క్లాసులకు అటెండ్ అవ్వండి. అలాగే రోజు ఉదయం మార్నింగ్ 4 గంటల నుంచి 5 గంటలు జరిగే మా తదాస్తు మేనిఫెస్టేషన్ టెక్నిక్ క్లాస్ కూడా జరుగుతుంది. దాన్ని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మా క్లాసుల గురించి మరిన్ని వివరాల కోసం ఈ కింది నెంబర్లను సంప్రదించండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, మరిన్ని వీడియోలు పొందండి. సమృద్ధి, స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞానోదయం.